చెల్లిద్దాం. అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండే గొప్ప భాగ్యమును ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీ బైబిల్ గ్రంథాలు తెరచి మీ ఒళ్ళో పెట్టుకోనండి. చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో పదిలపరచి, స్థిరపరచి, ఆత్మీయంగా బలపరచి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేటి దినాలలో మనుషుల మధ్య మానవత్వ దృక్పథం కనుమరుగైపోయింది. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్యలో అయోమయంలో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మనుగడను కాష్టమని గమనిస్తే కొందరు కళ్ళు కొట్టు దగ్గర నిలబడే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏమో బ్రాందీ షాపుల దగ్గర నిలబడే వాళ్ళు ఉన్నారు. ఇంకొందరేమో సినిమా హాల్ దగ్గర టికెట్ బుకింగ్ స్థలములో ఏమండి క్యూలో నిలబడే వాళ్ళు ఉన్నారు. మరికొందరు రాజకీయ నాయకుల దగ్గర నిలబడే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది రచ్చబండ కార్యక్రమాలలో ఆ స్థలాల్లో నిలబడే వాళ్ళు ఉన్నారు. మెట్టుకు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చేయరాని కార్యకలాపాల వైపు వెళ్ళి చేయకూడనటువంటి కార్యకలాపాలలో నిమగ్నమై జీవితాన్ని విచ్ఛిన్నంగా మార్చుకున్న వాళ్ళు, నిలువ నీడ లేకుండా అర్ధాంతరంగా తమ జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు ఈ లోకంలో కోకొల్లలుగా మనకు కనబడుతున్నారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో చక్కటి మాటను మనం గమనిస్తాం. చదువుతారా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర నాటబడిన వాడై ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయో సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి చెబుతా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొందరేమో రచ్చబడ్డ కార్యక్రమాల దగ్గర నిలబడితే, మరికొందరేమో లేనిపోని సమస్యల మధ్యలో నిలబడితే, ఇంకొందరు కళ్ళు కొట్ల దగ్గర నిలబడితే, మరికొందరు ఏమండి బహుభయంకరమైన పరిస్థితుల మధ్యలో నిలబడుతూ ఉంటే, లోకరీతిగా వారు అలా ప్రవర్తిస్తుంటే బైబిల్ చెబుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలవక. ఎక్కడ నిలబడకూడదట? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరిన నాటబడిన వాడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంత మాత్రమే కాదు, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ఆరాధన ప్రభు తన వాక్కుల చేత మనలను దర్శించునుగాక, బలపరచునుగాక, మన ఆత్మీయ మనుగడను నూతనపరచునుగాక. మరింతగా ప్రభునకు చేరువుగా ఆయన మనలను నిలుపునుగాక. అసలు ఎక్కడ నిలబడాలి? ఏ స్థలంలో నిలబడాలి? ఏ చోట నిలబడితే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం? ఏ స్థలంలో నిలబడితే దైవికమైన కృప చేత నింపబడగలుగుతాం? బైబిల్లో నుంచి క్లుప్తంగా 3 మాటలు మీకు తెలియపరిచి ముగిస్తాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వాక్య భాగం నుంచి చదువుకుందాం. ఎక్కడ నిలబడాలో వ్రాసింది. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్న నిలిచి ఉంటేనే కానీ తానంతటా తాను ఎలాగో ఫలింపదో అలాగుననే
నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఫలము అనే మాటకు వస్తే అభివృద్ధికి సూచన. ఫలము అనే మాటకు వస్తే ఆశీర్వాదానికి చిగురు, ఉన్నతమైన దీవెనకు సాదృశ్యంగా కనబడుతుంది. యేసు ప్రభు కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాను. ఆయన మొదటి ఆశీర్వదించిన మాట ఏమిటి బైబిల్లో? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి సమస్తాన్ని లోపరుచుకోనండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇది దేవుని చిత్తం. వాక్యంలో వ్రాయబడింది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఇప్పుడు మనం ఎవరిమి? ద్రాక్ష తీగలం. ఎవరిమి? ద్రాక్షవల్లి ఎవరు? యేసయ్య. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా, ఎవడు నాలో నుంచి వేరై జీవిస్తాడో వాడు పెరికివేయబడి, నరికివేయబడి, తొలగించబడి ప్రక్కన పడేయబడతాడు. జాగ్రత్త విందాం. ఆ మధ్యకాలంలో నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. చాలా సందర్భాలలో మన ప్రార్థనా మందిరానికి వచ్చే విశ్వాసే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, క్షేమమునిస్తాడు, లేవనెత్తుతాడు, మరలా సజీవులుగా నిలుపుతాడని ఆశతో ఆకాంక్షతో దైవ సేవకుడైన మాకు చెప్పి ప్రార్థన విన పని కోరుకున్నారు. సరే కదా నీ ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి వెళ్ళాం. జమాను మనిషి అండి, చాలా హైట్ పర్సనాలిటీ ఉండేది అక్క. వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకునేసరికి ఇదిగో ఎంతగా కనబడుతుంది. ఇదేంట్రా, ఒకప్పుడు భలే ఉండేది, చాలా అందంగా ఉండేది, ఆరోగ్యకరంగా ఉండేది, దేవుని సన్నిధిలో కనబడేది. ఎందుకని ఈ సహోదరి ఇలా మారిపోయింది? ఏ బలహీనత ఈమెను పట్టి పీడించింది? ఎందుకని స్థితి కలిగిందని ప్రార్థన చేసే ముందు ఒకసారి ఆ బెడ్షీట్ తీయండి, ఆమెకి ఏమైంది ఒకసారి చూస్తాను, ప్రార్థన చేస్తానన్న. తీసేసరికి ఈ కాలు ఇంతవరకు తీసేసారండి. కాలు తీసేసారండి. ఏడుస్తూ ఉంది ఆ సహోదరి. అన్న, దేవుడు నన్ను బ్రతికిస్తాడా, నాకు ఆరోగ్యం ఇస్తాడా, నన్ను సజీవుల రెక్కల చాటు నన్ను నిలుపుతాడని ఏడుస్తాను. అసలు ఏమైందమ్మా అని అడిగితే షుగర్ వ్యాధి ఆమెకు సోకిందంట. దానివల్ల తమకున్నటువంటి శరీరంలో ఆ ఎముకలన్నీ తినేస్తుందంట. ఏమండి, ఆ షుగర్ వ్యాధి ఎక్కడ ప్రారంభించిందో దాన్ని అక్కడికి కత్తిరించకపోతే, దాన్ని తీసి ప్రక్కనేయకపోతే దేహం అంతయో ప్రమాదమని డాక్టర్లు ఏం చేశారంటే ఆ బలహీనత ఎంతవరకు ఉందో అంతవరకు తీసి ప్రక్కన పడేశారు. ఒకవేళ అది నా అవయవాలతో, నా శరీరంతో అతకబడి ఉంటే దాని ద్వారా మరొక బలహీనత మరొక చోట వ్యాపించే అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, కొరుకురు పుండు ప్రాకినట్లుగా కొందరిలో కొన్ని రకాల వ్యాధులు ప్రాకుతాయి. క్యాన్సర్ వ్యాధి ఇప్పుడు చూసారా, ఒక చోట ప్రాకిందంటే మరొక చోట అది వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక చోటే నిలకడగా ఉండదు, అది మరొక చోట వ్యాపించే అవకాశం ఉంది. నేను ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, ఇప్పుడు కత్తిరించబడిన ఆ భాగం ప్రక్కన పడేస్తే అదేమైపోయింది? కుళ్ళిపోయింది, పాడైపోయింది. ఈ శరీరంలో ఈ దేహముతో ఐక్యపరచబడితే, దాంట్లో నిలకడగా ఉంటే, ఏ బలహీనత లేకుండా స్థిరముగా నిలిచి ఉంటే అది ఫలించేది, ఆశీర్వాదకరంగా ఉండేది. యేసు ప్రభువు అంటారు, నేను నిజమైన ద్రాక్షవల్లి, తీగలు నా యందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండకపోతే తీగ ఏం చేయబడుతుంది? అది కత్తిరించబడి. చదువుదాం ఆ మాట గట్టిగా. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో, అంటే ఎక్కడ నిలవాలి? యేసయ్యలో నిలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య సన్నిధిలో నిలవాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. నాకు దూరంగా ఉండి మీరేమీయో, నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, వయసు ఉంది, బలం ఉంది,
నేను నడిచే సత్తు ఉంది, సామర్థ్యం ఉంది, పలుకుబడి ఉంది, లేకపోతే బంధువులు ఉన్నారు, నాకంటూ రక్త సంబంధికులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, విస్తారమైన బహుజన సమూహం నా వెంబడి వస్తుంది. ఎన్ని ఉన్నా, అన్ని ఉన్నా, ఎన్ని పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నతంగా దీవించబడినా యేసు లేని జీవితం నువ్వు శూన్యం. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆయనతో ఉంటే, ఆయన నీతో ఉంటే, నువ్వు ఆయన సన్నిధిలో కనబడితేనే నీకు ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి దూరమై ఆశీర్వదించబడిన వారు చరిత్రలో కనపడరు. దేవునికి దగ్గరై నష్టపోయిన వాళ్ళు చరిత్రలో కనపడరు. ఆయనను సమీపించి ఆయన సన్నిధిలో నిలిచి దైవికమైన కృపను పొంది దైవికమైన ఆలోచన చొప్పున నడిపించబడిన వారు బహుగా ఫలించబడ్డారు. మీ జీవితాలను కూడా యేసయ్య ఆ దిశగా ఫలభరితంగా మార్చి కనపరచునగాక. నీ కుటుంబంలో లేమిని నా యేసయ్య తొలగించునగాక. క్షేమమును దయచేయనుగాక, నెమ్మదిని దయచేయనుగాక, సమృద్ధి దీవెన దయచేయనుగాక. అడుగు పెడుతున్న ప్రతి స్థలమందు నా దేవుడు మిమ్మలను కనపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఎచ్చులు పోతూ ఉంటారు. మా భాషలో చెప్తున్నాను, ఏం పోతారో ఎచ్చులు పోతూ ఉంటారు. కొంచెం కలర్ ఎక్కువైతే చాలు కలరింగ్ కొడతారనమాట. మన భాషలో చెప్తున్నాం, కొంచెం కలర్ ఎక్కువైతే చూసారండి. కొంతమంది కాస్త అందంగా ఉంటే చాలు, కొంచెం బాగుంటే చాలు, కొంచెం ఏమంటే ఆశీర్వదించబడితే చాలు. 5 ఏళ్ళు నేను కొంతమంది విశ్వాసులను నా సేవా అనుభవంలో నేను చూశాను. ఏమండి ఏమీ లేనప్పుడు అన్నా మా కోసం ప్రార్థన చేయండి, మా జీవితాన్ని ప్రభు మార్చేటట్లు ప్రార్థన చేయండి, అప్పుల బాధను తాళలేకపోతున్నావు, ఈ సమస్యల వలయాల్లో నుంచి యేసయ్య విడిపించేటట్లుగా ప్రార్థన చేయండి అన్నాని కన్నీళ్ళు పెట్టి ఇచ్చిన వాళ్ళని చాలామందిని చూసాం. వారి కొరకు రేయింబగలు ప్రార్థన చేశాం. దేవుడు దైవ సేవకు, దేవుని వాక్యంలో వ్రాయబడింది, నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేశాము, దేవుడు అద్భుతం చేశాడు, స్థితిగతులు మార్చాడు, ఆశీర్వదించాడు. ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు చక్కటి స్థలం తర్వాత ఇల్లు తర్వాత బిడ్డల తర్వాత వారి చదువులు, వారి ఆస్తి, వారి స్థితిగతులను దేవుడు మార్చాడు, గణపరిచాడు. ఇప్పుడు వారు ఎక్కడ కనపడట్లేదంటే అన్నీ ఆశీర్వదించబడిన తర్వాత దేవుని సన్నిధిలో వారు కనబడట్లేదు. గమనించండి, స్థితి మారిన తర్వాత స్థుతిలో మార్పు రాకూడదు. యోబు భార్యలు కొంతమంది కనబడతారు, అన్నీ ఉన్నప్పుడు దేవుడు 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 అన్నారు. ఏదైనా కొంచెం కలత వచ్చింది, కొంచెం నష్టం వచ్చింది, కొంచెం శ్రమ వచ్చింది, వెంటనే ఏమన్నారు? దేవుడు లేడు, జీవుడు లేడు, పాస్టర్ లేడు, చర్చి లేదు. ఇక మనం బయటే, కొంతమంది బయట తిరుగుతూ ఉంటారు, దానికి అలవాటు పడిన ప్రజలు కూడా ఉంటారు. నీ మనుగడ ఎక్కడ ఉండాలి? యేసయ్యలో నిలవాలి. ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో. బైబిల్లో ఆమోస్ భక్తుడు అంటాడు, ఇశ్రాయేలులారా మీరు యెహోవా సన్నిధిలో కనబడుటకే మీరు ఏమవ్వాలి? సిద్ధపడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉండవు, దేవుని సన్నిధికి దూరమై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు. దూరమై నెమ్మది కనుమరుగైపోయింది. దేవుని సన్నిధికి దూరమై సమస్యల వలయంలో చిక్కబడుతున్నారు. ఒక మంచి మాట మీకు చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. తల్లిదండ్రులు ఎదుట పిల్లలు లేకపోతే పిల్లల జీవితం ఏమవుతుంది? నోరు తెరిచి చెప్పాలి. తల్లిదండ్రుల మాట పిల్లలు వినక ఎవరిని లోకం వైపుకి వెళితే ఎవరి జీవితం పాడవుతుంది? ఇప్పుడు ఎవరిని మనకి లెసన్ చెప్పే టీచర్ మాట మనం వినకపోతే ఇప్పుడు ఇంటర్లో లేకపోతే డిగ్రీలో లేకపోతే ఎంటెక్ బీటెక్ చదువుతున్నటువంటి మన జీవితాలు కాస్త ఎదిగిన తర్వాత వారు చెప్పడమే వారి వంతు. నేను సరి చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వింటావా బాగుపడతావు, వింటావా సరి చేయబడతావు, వింటావా నీ చదువులో నిపుణత సంపాదించబడతావు, నైపుణ్యతను నువ్వు కలిగి ఉంటావు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా స్థితి ఎలాగున్నా బోధించేవాడు ఎక్కడున్నా విన్నవారు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకెందుకులే. ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినకుండా లోకంలో కలిసిపోతూ వారి జీవితం నష్టపోయినట్లుగా
ఇప్పుడు దైవ సేవకుడు ఆత్మీయ తండ్రి అయిన దైవ సేవకుడు బోధించినప్పుడు ఆ బోధకును లోపరచబడకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడకపోతే, దేవునితో ఒక అవినవ భావ సంబంధం నీకు లేకపోతే, ఒక ఐక్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత నీకు లేకపోతే నువ్వు దేవునికి దూరం అవుతావు. దేవునికి దూరమైన మరుక్షణం తీగ వలె బయట కత్తిరించబడి బయట పారవేయబడతావు. నీ జీవితం ఎలా మారుతుందంటే అగ్నిలో మనుషుల చేత వేయబడతావు. నీ దుస్థితి బహుఘోరంగా ఉంటుంది. ఒక దైవ సేవకునిగా ఈ ఆరాధనలో మాట తెలియబరుస్తున్నాను. ఒక రోజు రాబోతుంది, వయసు ఉంది కదా అని అనుకుంటున్నాం. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన 30 సంవత్సరాలు ఏం చేశావు? నీకు ఇచ్చిన 50 సంవత్సరాలు ఏం చేశావు? 40 ఇయర్స్ ఏం చేశావు? అయ్యా నా ప్రాణమా, కొంతమంది పాట పడుతుంది, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించు. ఒక ఆయన అన్నాడట, ఏమని? నా ప్రాణమా తినుము కానా పేనా. ఇక అయ్యగారు కొంచెం తిన్నాడంటే, నిద్రపోయాడంటే ఇక చూడండి, గొరగ పెట్టాడంటే ఇటు 3 ఇళ్ళ కింద పడుతుంది, ఇటు 3 ఇళ్ళ కింద పడుతుంది, అటు 3 ఇళ్ళ కింద పడుతుంది. లేచి చూసేసరికి మొత్తం అలికినట్టే. కొంతమంది నిద్రపోతే ఎట్టుంటుందండి? గట్టిగా లేలు చెప్పండి. ఈ మధ్య తమ్ముడు చెప్పాడు, అన్న స్తోత్ర ప్రార్థనకి వచ్చేటప్పుడు కొంతమంది సౌండ్ ఎంత పడుతుందన్న ఇంట్లో నుంచి అంటున్నాడు. ఏంటిదే? కొంచెం గట్టిగా చెప్పండి, ఏమైనా పడుతుంది? కొంతమంది గొరక పెట్టారంటే రైలు బండి కదా పోతుంది అన్నట్టు ఉంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది రాత్రికాల సమయంలో ఏమండి పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికి ఎంతమంది వచ్చారు? అలా ఇలా చేతులు పైకెత్తే హల్లెలూయా చెప్పండి. సగం ఎత్తేవంటే ఇక్కడ కొద్దిసేపు ఉన్న కొద్దిసేపు నీ మనసు బయట ఉందని అర్థం. ఎత్తితే నిటారుగా ఎత్తు. మన మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారా? మేము తాలింపులు వేసారమ్మా. గేదెకి ఏమైనా పాలు పిచ్చుతున్నారు, ఎట్లా ఏం చేశారు ఇంటికాడ? కొంతమంది బిజీ. ఏమో మందిరానికి కాస్త బిజీ అండి. ఎందుకు రాలేదమ్మా ప్రార్థన మందిరానికి? కొంచెం బిజీ అండి. బిజీ అంటే నీ జీవితం గజిబిజీ అయిపోతుంది. జాగ్రత్త. వింటున్నావా? లోకంలో ఎన్ని ఉన్నాయి శాశ్వతమో? ఒక్క మాట చెప్పండి, గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా. ఆపత్కాలమందు ఆస్తి అక్కరకు కొంతసేపు పనికి వెళ్తే 1000 రూపీస్ వస్తాయండి. కొంచెం కిరాయికి వెళ్తే ఆటో కిరాయి ఎంత వస్తుంది? 500 అండి. కొంచెం పనికి వెళ్ళామనుకోండి, ఒక్కరోజు కొంచెం ఎక్కువ ఇస్తానన్నారండి. పోనీ సంపాదించు. సోమవారం నుంచి శనివారం వరకు వెళ్ళు. సోమవారం నుంచి శనివారం వరకు కొంతమంది కొంతమంది ఎయిర్ ఫోర్స్ జాబ్ చేస్తారు. ఏ జాబ్? గాలికి తిరుగుతారనమాట. అటు ఇటు తిరిగి ఆదివారం రాగానే బిజీ అయిపోతారు. శనివారం పాటలు పెడతారు, మందిరం మీద పాటలు పెడతారు, మన చర్చి మీద పాటలు రాగానే అప్పుడు మొత్తం తీసి అంట్లన్నీ తీసి కడుగుతుంది. ఏమ్మా మందిరం టైం అవ్వలా? వస్తారులే అండి. కొంతమంది ఆదివారమే బిజీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది వర్షిప్ అయిపోయిన తర్వాత వస్తారు. ఎంత బిజీయో కదండి. కొంతమంది ఆదివారం అనగానే, శనివారాలు చాలామంది కనపడట్లా, అంత బిజీ అయిపోయారు. మీరు జాగ్రత్త వినాలి. దేవుని వాక్యం ఇది కఠినమైనది, కఠినంగానే మాట్లాడాలి. మనం ఎంతగా దేవునికి సమీపంగా ఉంటామో అంతగా మనం ఫలించే అనుభవంలోకి వస్తాం. దేవునికి దూరమై ఫలభరితమైన జీవితము పొందలేము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా అంటే అదే మన పులిహార పొట్లాలా ఏంది? అప్పుడప్పుడు కరువు వస్తుంది. ఆ మధ్య సునామీ వచ్చింది, అంతకుముందు ఏమొచ్చింది? కరోనా వచ్చింది. మంచిది, కరోనా వచ్చింది. ఏం జరిగింది? అక్కడక్కడ ఇంట్లోకి వెళ్ళి పొట్లాలో నేను కూడా ఇచ్చా. ఇంచుమించు చాలామందికి చికెన్ బిర్యానీ వండిచ్చి, చాలామందికి వాటర్ బాటిల్ చాలా పంపిణీ చేయించాను నేను ప్రార్థన మందిరం. దించే అంటే ఇదేమన్నా బిర్యానీ పొట్లమా దించేదానికి? ఫ్లైట్లో నుంచి దించాలి. ఆశీర్వాదం రావాలి అంటే మనం దేవుని సన్నిధిలో మొదట కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నాకు అర్థం కాని మాట ఒకటి, దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుంటే ఇంటికాడ ఉండబుద్ధి వేస్తుందా? ఆత్మీయునికైతే పొర్రపాటున ఉండబుద్ధి కాదు.
నేను వెళ్ళిపోవాలో దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో కనబడాలి. ఆదివారం పోగొట్టుకుంటే ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే, మరి ఒక ఆదివారం పోగొట్టుకుంటే ఎన్ని దినాలు పోగొట్టుకున్నట్టు? ఒకటే ఆన్సర్ రెండిట్లకి. 1000 దినాల ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. నీకు ఇచ్చిన ఆయుష్లో ప్రభు కొరకు నిలబడకపోతే ఎప్పుడు నువ్వు ఫలించేది, ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడేది, ఎప్పుడు నీ గుడారం దీవెనకరంగా మారుతుంది? దేవుని వాక్యం చెప్పగానే చెబుతుంది, ఆయన సన్నిధిలో ఆయనతో అంటుకట్టుబడు, ఆయన సన్నిధిలో నిలువు, ఇదిగో నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. సకల విధములైన దీవెనలు నీ గుడారంలో యేసయ్య అనుగ్రహించి కనపరచునుగాక. నీ జీవితాన్ని ఫలభరితంగా ఆయన మార్చునుగాక. రెండో మాట చెప్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్య భాగం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యం. యోధావారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. చదువమ్మా. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటన చేసెను, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడద్దు, జడియొద్దు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తలల పైకెత్తి నా వైపు చూడండి, దేవుని వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. ఒక 3 రాజులు, అమ్మోనీయులు, మోయాబీలు, మోయానీయులు అనబడినటువంటి 3 దేశస్తుల రాజులు. మొదటి వాక్యములో ఈ మాట గమనిస్తాం. మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు అనబడినటువంటి 3 రాజులు దండెత్తి ఎవరి మీదకి వచ్చారు? యెహోషాపాతు మీదకి వచ్చారు. యోధా రాజు అయిన యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తే వారందరూ ఏం చేశారంట? చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ఆ తర్వాత స్త్రీలు, వారికి పుట్టిన పిల్లలు, వారు అందరూ కలిసి ఎక్కడున్నారంట? యెహోవా సన్నిధిని నిలిచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మొదటి మాట మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున. మరి ఎక్కడ నిలవాలి? ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, నేను ఎవని యందు నిలిచి ఉంటాను వాడు బహుగా. ఇప్పుడు ఎవరి యందు నిలబడాలి? యేసయ్య యందు నిలబడాలి. రెండవదిగా ఎక్కడ నిలబడాలి? వీరందరూ కలిసి దేవుని సముఖంలో. గట్టిగా లేలు చెప్పండి. మన వాళ్ళకి నిద్ర వస్తుంది అనుకుంటా అంటున్నారు. మోకాల మీద పెడతాను మిమ్మల్ని. గట్టిగా లేలు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా ఒకరు పట్టుకున్నా లేలు చెప్పండి. సగం కాదు, గట్టిగా పైకి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా రచ్చబండ కార్యక్రమం దగ్గర ఉన్నట్టుగా ఏమండి, ఉదయం అయ్యేసరికి మందిరంలో చల్లటి ఫ్యాన్లో ఎల్లమ్మ తల్లి ఎక్కడుంది? దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించునుగాక. మంచి ఫ్యాన్లు తెచ్చింది కదా, కమ్మ. అప్పుడే చెప్పా మీకు, మీకోసమే తెచ్చారని. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పబడేటప్పుడు ఆవులెత్తలు రాకూడదు. అప్పుడప్పుడు నేను ప్రార్థన చేయడానికి వెళ్తాను. నేనేం స్తోత్రం ప్రభువానికి నిద్ర ప్రార్థన చేయగలుగుతాం మనము. పక్కన వాళ్ళు ఇలాంటి శబ్దాలు చేస్తే ప్రార్థన నడిపింపు వస్తుందండి. అందుకని అని తెరమ్మాకండి. అందులోకి ఈగలు పోయి ఈత కొట్టేసి మరలా. కొంచెం గట్టిగా లేని చెప్పండి. ఏమండి, యోధా రాజు మీదకి ఎంతమంది యుద్ధానికి వచ్చారు? 3 రాజులు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి? ఒక చాటింపు వేశాడు. ఇదిగో యోధా ప్రజలారా, మనమందరూ యెహోవా సన్నిధిలో కనపడాలి. స్త్రీలారా, పురుషులారా, మీ పిల్లలు, మీ పశువులు, సమస్తమును, మీ భార్యలు అందరూ ఎక్కడ కనపడాలి? నోరు తెరిచి చెప్పాలి. ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో కనపడాలి. తీర్మానం చేసుకున్నారు. ఆ పై వాక్యం కూడా చదువుదాం.
12వ వాక్యం. ఆయన సన్నిధిలో కనబడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా దేవా మీరు వారికి తీర్పు తీర్చరా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచట్లేదు ప్రభు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారట. దేవుని సన్నిధిలో నిలవడం ఒక అనుభవం అయితే, నిలిచిన నీవు నోరు తెరిచి ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేస్తున్నారు ఏమని? అయ్యా మాకు బలము చాలదు, మేము శక్తిహీనులం, మాకు బలం లేదయ్యా, వారితో మేము యుద్ధం చేయలేం బాబు, వారి ఎదుట నిలబడడానికి మాకు శక్తి చాలదు ప్రభు అని ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరు వచ్చారు దేవుని సన్నిధికి? వారును, వారి భార్యలను, శిష్యులను. శిష్యులు అంటే అర్థం ఏంటి? శిశువులు, పుట్టిన శిశువు అంటే ఎవరో? ఆ శిశువు సత్రములో వారికి స్థలము లేనందున ఏం చేశారు? పొత్తిగుట్టలతో చుట్టి పశువుల పాకలో. శిశువు అంటే ఎవరు? చిన్నపిల్లలు. చేతుల పైకి గట్టిగా చెప్పండి హల్లెలూయా. వారందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి వచ్చారు. దేవుని సన్నిధులు కనబడాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును. ఆయన అంటాడంట, అమ్మే నువ్వు పోయి 100 రూపాయలు కానికిత్తున వేసినపో, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా? కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు, పిల్లల్ని తీసుకుని పో. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను కాస్త పని మీద బయటికి వెళ్తున్నా. నేను ఇందాక చెప్పాను కదా, ఆదివారం రాగానే బిజీ అయిపోతారు కొంతమంది. మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇక్కడే కనపడతారు, మందిరం చుట్టూ అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు. ఇట్లా ఇంతలో మనం కనుక ప్రశ్నించి, ఏమ్మా ప్రార్థనకి రాలేదన్నా మనకు, అవునన్నా రాలేదన్నా అంటారు. నాకేం అర్థం కాక తలబట్టుకుంటా. నేను అడిగింది ఒకటి, వాళ్ళు చెప్పింది కూడా ఒకటే. వారందరూ ఎలా ఉన్నారు? నోరు తెరిచి చెప్పాలి. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ దేవుని సన్నిధిలో కనబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు, నీ ఇంటి యజమానుడు ఎక్కడున్నాడు? నీవు దేవుని మందిరంలో ఉన్నావు, నీ భార్య ఎక్కడ కనపడుతుంది? సరే, మీ ఇద్దరు దేవుని మందిరానికి వస్తున్నారు, మీ పిల్లలు ఎక్కడున్నారు? నాకు అర్థం కాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న వారు ఎవరో చేతుల పైకెత్తి గట్టిగా లేలు చెప్పండి. కొంచెం చేతులు పైకెత్తి చెప్పమన్న. పిల్లలు మీ స్కూల్కి వెళ్ళట్లేదు, వెళ్ళలేదాలో? స్కూల్కి వెళ్ళారా? మీ పిల్లలు వెళ్తున్నారు? కాలేజీకి వెళ్తున్నారా? ఎందుకు పంపిస్తున్నారు మీరు? చదువుకోవడానికేనా, లేకపోతే వాళ్ళు ప్రయోజకులు అవ్వడానికా? చదువుకుని వాడు స్కూల్కి వెళ్ళకపోతే నువ్వేం చేస్తావు? బంగారు కొండ బూస్ట్ తాగుతావు నాయన. బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ అవ్వా. 2 గుడ్లునైనా ఎవరు ఎత్తున్నారు? అంగన్వాడీ వాళ్ళు. ఉప్మా, కాస్త ఉప్మా, 2 గుడ్లు. మళ్ళీ ఆడు వెళ్ళి గుడ్లు తీసుకుని వస్తున్నాడు. ఆడు దాంట్లో ఉన్నట్ల గుడ్డు బ్యాచ్ చేయబట్టాడు. చూసారండి, మన పిల్లల్ని వాడికి ఏమీ రాకపోయినా వాడిని శుభ్రం చేసి 1/2 కేజీ పొగడేరు రాసి చీదుకుంటా ఉంటే తుడిసి మంచిగా తల దువ్వి మంచి యూనిఫామ్ వేసి చక్కటి షూ వేసి వెనకాల బ్యాగ్ తగిలిచ్చి, వీలైతే నువ్వు వెళ్ళి బస్సు ఎక్కించి మరి మందిరానికి వచ్చేటప్పుడు ఎందుకు తీసుకురావట్లా నువ్వు? అంటే మందిరం స్కూల్ కంటే హీనమైందా? అంటే నీ దృష్టిలో అంతే కదా? నా మాట మీకు అర్థమవుతుందా? స్కూల్ నీ దృష్టిలో బాగుంది, కానీ దేవుని మందిరం. అన్న ఏం చేసింది? పాలు విడిచిన వెంటనే తీసుకుని వెళ్ళి చిటికిన వేలు ఇచ్చాను. పదా మమ్మీ నేను రాను మమ్మీ. ఇంటికాడ ఉండి ఏం చేస్తారా? మా ఊర్లో ఒక మాట అంటారు, ఎరా గుర్రానికి ఏమైనా పళ్ళు తోముతామా అంటారు. ఇక్కడ అంటారో లేదో అంటారా? ఇంటికాడ ఉండి ఏం చేస్తారా? గుర్రానికి ఏమైనా పళ్ళు తోముతావా? రా ఏలు పట్టుకో. మమ్మీ నేను రాను మమ్మీ. తీసుకొచ్చి ఆడబెట్టింది చెప్పాలి, ఎక్కడ పెట్టింది? మనమేమో మందిరానికి వచ్చి ప్రభువానికి స్తోత్రం అయ్యా, నా బిడ్డలు జీవించ. ఏడమ్మ నీ బిడ్డ? ఇంటికాడ పడుకున్నాడు. భలే పడుకోబెడతావు వాడికి, మంచి బెడ్షీట్ కప్పి, వీలైతే కూలర్ వేసి, నాయనా
వాడు పడుకోడు కాదు, వాళ్ళ అన్నను పిలిచి అంటున్నా, అమ్మ వాడు మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండి నాయన కాపలా పెట్టి వచ్చాం. మీరు నవ్వుతున్నారు కానీ మీ మనసుకి ఈ మాట తగలాలి. నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? నోరు తెరిచి చెప్పాలి. ఎక్కడో దేవుని మందిరంలో. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు, తప్పిపోయాడా? బాలుడు నడవలసిన త్రోవను పెద్దవాడైనప్పుడు నేర్పించానుందా? ఎప్పుడు నేర్పించాలా? బాలుడు నడవలసిన త్రోవను బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించు. మొక్కై వంగనేది రానై అబ్బో బలి సామెతలు తెలుసు మీకు కదా. మా పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత దాన్ని తిప్పి బద్దలేసి కట్టిన ఉంటుందా? చిన్నప్పుడు ఏం చేయాలా? ఆడు మందిరానికి వెళ్ళకపోతే పట్టాలు మనం ఒకటి వేసి వాళ్ళు రాలిపోతే నువ్వు మందిరానికి వెళ్ళవు. ఈరోజు టిఫిన్ కట్టు, మధ్యాహ్నం లంచ్ కట్టు, ఈవినింగ్ బంగారు కొండ ఎత్తడు కొండ. అంటే వాడు పెద్దోడైన తర్వాత, నా మాట వినండి, వాడు పెద్దోడైన తర్వాత ఏమవుతాడు తెలుసా? ఏ తాగుడుకో బానిస అయిపోతాడు, తిరుగుబోతులా తయారైపోతాడు, లోకంలో విచ్చలవిడిగా తిరుగుతాడు. చిన్నప్పుడు నువ్వు వాడిని హెచ్చరించకపోతే, సరి చేయకపోతే, తప్పు తిట్టకపోతే, నూతనపరచకపోతే, వాడి మనస్సు దేవుని సన్నిధిలో నువ్వు స్థిరపరచబడకపోతే, రేపటి దినమందు వాడు నీకు గుండెల్లో బాకుపోటుగా మారుతాడు. కన్నీళ్ళు విడుతూ తప్ప నువ్వేమీ చేయలేవు. తర్వాత సస్యమిలో ఏం చేయలేవు, అంతే. ఆ మధ్య నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఆ తల్లి అంటది, అయ్యా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు కూడా రాలేదు. ఈడు నా కడుపులో చెడబుట్టాడు, ఈడు బతికిన ఒకటే చచ్చిన ఒకటే, ఈడు నా కళ్ళ ముందు కనబడకూడదు. తల్లి ఏడుస్తుంది. ఏ తల్లి అయినా తన బిడ్డను చూసి అలా ఏడుస్తుందా? ఆమె ఏడుస్తుందంటే కారణం ఏంటి? తాగేసి వస్తాడంటే. వాడికి తల్లి ఎవరో భార్య ఏదో తెలీదు, ఏమండి కుటుంబం యొక్క పరిస్థితులు తెలీదు, ఎలా బ్రతకాలో సమాజపు నైపుణ్యత ఎరుకనటువంటి పరిస్థితి. చిన్నప్పుడే వాడిని బోధించాలి. సరిగ్గా కూర్చోపోతే ప్రేమించొద్దని నేను చెప్పట్లా, గుండెలకు హత్తుకోవద్దని చెప్పట్లా, వారికి ఏమి ఇవ్వద్దని నేను చెప్పట్లా. వారికి అన్నీ ఇస్తూనే వారిని దేవుని సన్నిధిలో స్థిరపరచండి, వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కనుల ముందు నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలా? అందరూ చూసి అలా ఫలానా వ్యక్తుల యొక్క పిల్లలు వారిలాగా ఉండొద్దురా అని చెప్పే స్థితిలో ఉండాలా? నీ బిడ్డను చూసి వారు సాక్ష్యం చెప్పాలి. ఏమన్నా తెలుసా? ఉంటే ఫలానా అమ్మాయిలాగా ఉండాలి, అదిగో వారిద్దరిని ప్రేమించి దేవుడు చక్కటి బహుమానం ఇచ్చి ఆమెలాగా ఉండాలి. అదిగో ఆ కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడు ఎంత భక్తి కలిగినాడండి, దేవుని సన్నిధిలో ఉంటాడండి, దైవ నడిపింపులో బ్రతుకుతున్నాడండి. ఫలానా వాళ్ళు ఉన్నారండి, చక్కగా ప్రార్థన చేస్తారండి, దైవికమైన ఆలోచన చొప్పున నడుస్తారండి. ఆ సాక్ష్యం సంపాదిస్తావా? కొంతమంది అడ్రస్లు ఉంటాయి, కొంతమంది అడ్రస్లు. ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళాడట. ఎందుకని? మందిరంలో బలిపీఠం చేపిద్దామని. వింటున్నారా? బలిపీఠం చేపిద్దామని ఛత్రి పట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట ఏసన్న గారు. ఏమ్మా మీ ఆయన ఎక్కడున్నాడు, అయ్యగారు ఎక్కడున్నాడు అని అడిగాడట. ఆ సచ్చినోడు ఎక్కడికి పోయాడు నాకు తెలియదయ్యా అందట. ఏంది? భార్యకి భర్త ఏమైపోయాడు? సచ్చినోడు. కొంతమంది అడ్రస్ ఉంటుంది, ఊర్లో కనపడకపోతే ఎక్కడున్నట్టు ఏం మాట్లాడు నువ్వే ఎక్కడున్నట్టు కళ్ళు వాళ్ళ ఇంటికాడ ఉండలేదంటే నెక్స్ట్ ఎక్కడున్నట్టు చెప్పరేంటండి? చెప్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, తర్వాత యుద్ధానికి వస్తారనుకుంటున్నారు. ఎట్లా? నేనైతే సస్యమని అన్నీ చెప్పేస్తా. గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా. మన రాజ్యం మన ఏమండి ఈ లోక సంబంధమైన వాళ్ళం కాదు, మనం ఎవరమే? పర సంబంధమైన పౌరుషత్వం కలిగిన వాళ్ళం మనం. మరి దానికి చెప్పడానికి ఎందుకు సిగ్గు, భయం? అడ్రస్ ఎక్కడ వాళ్ళదే? చవరస్తలోనండి. చవరస్తకి వెళ్ళొద్దు అన్నది నా మాట కాదు. పలానా వాళ్ళు ఎక్కడ ఉంటారో బ్రాందీ షాప్ కాడ అక్కడ తాగిపడి ఉంటాడండి. కుక్కలు వచ్చి మూతి నాకుతున్న దాన్ని దుడుచుకుంటాడు, మళ్ళీ పూసుకుంటాడు.
మళ్ళీ వచ్చి నాగుతుంది. అయినా ఆయనకి అర్థం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పిల్లలుగా ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేను అందుకే మీకు చెప్తూ ఉంటాను, మీ పిల్లలు హాస్టల్ నుంచి వస్తే బైబిల్ చదివించండి, ఒక అధ్యాయం చదివించండి, రోజుకి వాళ్ళకి ఒక ఆచరణలో పెట్టండి. నేను పిల్లలకి ఎప్పుడు కూడా బైబిల్ స్టడీ అని అలాంటి చదవండి 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 అని చెప్తూ ఉంటాను. ఎక్కువ మళ్ళీ స్టార్ట్ చేస్తా. హాలిడేస్లో ఊరకే మీరు అటు ఇటు తిరిగి లేనిపోయిన సమస్యలో పడకుండా బైబిల్ ట్రైనింగ్ ఉండాలి. గట్టిగా లేదు చెప్పండి. బైబిల్ గురించి కొంచెం జ్ఞానం, ఆలోచన ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాక్యంలో వ్రాయబడింది, యెహోషాపాతు చెప్తున్నాడు, స్త్రీలారా పురుషులారా మీ పిల్లలను సమస్తమును తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో కనపడండి. దేవుని సన్నిధికి వచ్చేసారు. ఇంటి దగ్గర ఎవరు లేరు. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవా యెహోవా, వారితో యుద్ధం చేయడానికి మాకు బలం చాలదయ్యా. మేము శక్తిహీనులము, బలహీనులమయ్యా. వారితో నిలబడలేవు, వారితో మా వల్ల కాదు నాయన, వారి ఎదుట జయాన్ని పొందలేము నాయన, మేము శక్తిహీనులం బాబు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అజర్యానబడినటువంటి ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మను పంపించడం, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో వారికి ఎవరిని ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఈ యుద్ధము మీరు కాదు, దేవుని సన్నిధిలో మీరు కనబడ్డారు కనుక ఈ యుద్ధము యెహోవా జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఆయన యందు నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. రెండవదిగా, ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే ఏ శత్రువు మన ఎదుట జయాన్ని పొందడు. శత్రువుల మీద ఆయన యుద్ధం చేసి మనకు జయమిస్తాడు. గొప్ప నెమ్మదితో యోధా వారందరూ కూడా సంతోషించరి, నెమ్మదితో బ్రతికారని అధ్యాయంలో వ్రాయబడింది. మనం యుద్ధం చేయాల్సిన పనిలే, చేయాల్సిందేంటి? ప్రభు సన్నిధిలో కనబడి ప్రార్థన చేయాలి. గట్టిగా లేదు చెప్పండి, కొంచెం గట్టిగా. ప్రభువా, నా భర్తను మార్చయ్యా, నా యవనస్తుడైనా నా కుమారుడు మార్చయ్యా, నా బిడ్డలు మార్చయ్యా, మా జీవితాన్ని మార్చునైనా మీ సన్నిధిలో కనపడేటట్లుగా వారిని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేయడం నీ వంతంతే. దేవుని సన్నిధిలో కనబడి ప్రార్థన చేయి. విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లకుండును గాక. చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇప్పటికీ 5,000 10,000 అప్పు తీసుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఇవ్వాల. నిజమే అండి. నాకు వారి ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు వారు చెప్తే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నేను అంటాను, వారి సొమ్ము మన దగ్గర ఎందుకు అవసరమా? పోనీ నువ్వు అప్పుడు ఇవ్వలేకపోయావు, ఆ పొద్దులో నీకు వాళ్ళు ఇచ్చారు, తర్వాత నువ్వేం చేయాలి? వారికి తీసుకెళ్ళి ఇవ్వాలా వద్దా అండి? బైబిల్ ఏమని రాస్తుంది? జీతం కనుక కూలివాని యొక్క జీతం నువ్వు పట్టుకుంటే ఆ జీతం దేవుని యొద్ద ఏం చేస్తుందంట? మొరబెడుతుందంట. ఆయన ఏమండవు, మౌనంగా ఉంటాడు. ఎందుకంటే విధవరాలు పాపం ఎవరూ లేరు. బైబిల్లో కూడా రాస్తుంది, విధవరాలు పక్షం ఆయన ఏం చేస్తాడంట? వ్యాధ్యం ఆడుతాడంట. నీతి గల న్యాయాధిపతి యొక్క దేవుడైన. చాలామంది అంతేనండి, తీసుకుంటారు మరలా. వాళ్ళకి ఒకటే వాక్యం తెలుసు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే. ఏం మర్చిపోయాడు? 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆయన వాక్యం ఏంటి? వెనుకున్నవి మర్చిపోయి ముందున్న ఇంకెవరు ఇస్తారా? మరి అది చెల్లించేవండి ఇంతవరకు. ఆమె ఏడుస్తుందండి, కళ్ళంటూ నీళ్ళు పెట్టుకోండి. ఇంటికి వెళ్ళి ఒకసారి పాత చిట్టబొద్దులన్నీ తీయండి. వింటున్నారా నా మాట? చేతులు ఇలా పైకి ఎత్తండి గట్టిగా. నేను ఎందుకు ఎత్తమన్నానంటే నా మాట వినబడుతుందా లేదా అని. ఇలాగ ఎత్తండి, సగం ఎత్తితే సగమే వింటున్నావు నువ్వు. ఇంటికి వెళ్ళాక మీ చిట్టబొద్దులు మొత్తం తీయండి, బుక్లన్నీ తీయండి. ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావో, ఎవరికి ఎంత ఇచ్చావో, ఎంత మిగిలిందో గమనించుకో. నా మాటని దైవ సేవకునిగా చెప్తున్నా, దేవుని మాట ఇది. పొరపాటును ఎవరిది నీ దగ్గర పెట్టుకో. మాకు వారు ప్రేమతో ఇస్తే తీసుకో, తప్పేమీ లేదు. వారికి మరలా ఇస్తానని తీసుకున్నది మాత్రం నీ దగ్గర పెట్టుకో. మాకు దయచేసి వారికి ఇచ్చేసేయండి. సంవత్సరాలు ఆమె ఎవరికి చెప్పుకోలేక, ఆ తల్లి ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తుంది. ఎప్పుడొచ్చినా కానీ మరలా ఇస్తాను పంపిస్తున్నావు. నేను మాట చెప్పిన కఠినమైన మాట, పేదవాళ్ళకి నీకంటే చిన్నవాళ్ళు, తక్కువ వాళ్ళు, వారికి ఎవరు లేదని చెప్పి నువ్వు దాచుకున్నావు అనుకో,
నీకంటే బలవంతునికి ఇచ్చి రావాల్సి వస్తుంది ఆ డబ్బులు. నిజం. మనకంటే బలవంతుడు ఎవరు? డాక్టర్ గారేనా? తీసుకుపోయి ఏం చేయాలా? అది ఏ పని లేకుండా అయ్యగారు చెప్తాడు, అయ్యా నీకు బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అన్ని టెస్టులు చేసి చివరికి ఎంత బిల్లు పెడతాడు నీ చేతిలో. చివరికి ఆడికి కట్టేసి, అందుకని నా మాట వినండి, 2,000 ఇవ్వాలా, 3,000 ఇవ్వాలా, 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా, 20,000 ఇవ్వాలా? ఒకసారి గమనించుకోండి. వినబడుతున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యపు ముగింపులో ఒక తీర్మానం చేసుకో. అవసరంలా పొరుగు వాని సొమ్ము పాములు అంటేదంటే ఎలాంటిదే దగ్గర పెట్టుకున్నామంటే ఏదో ఒక రోజు నేను కాటేసి కబలించేస్తాను. జాగ్రత్త. ఇచ్చేయి. అవసరంలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీవివ్వకపోతే నీతో ఆయన యుద్ధం చేస్తాడు, వారి పక్షమే యుద్ధం చేస్తాడు. ఏమండి, వారికి ఎవరు లేరు, వారిని మనం బెదిరిస్తే సరిపోద్దని. ఒకవేళ సవాలుగా నువ్వు నిలబడితే నిన్ను బెదిరించగలిగిన వాడు ఆయన. అమోరు ఇల్లు వేసారు, మోయాబీ ఇల్లు వేసారు, మోయోని ఇల్లు వేసారు. యెహోషాపాతు కృంగిపోయాడు, నాకెవరు లేరయ్యా, నా బలము సరిపోదయ్యా, నేను శక్తిహీనునయ్యా, వారితో యుద్ధం చేయలేను బాబు, వారి ఎదుట నిలవలేను అని ఏడుస్తుంటే దేవుడు అంటాడు, ఈ యుద్ధం నేను చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు మీ యుద్ధములను జరిగించును గాక, మీ పక్షమే న్యాయము జరిగించును గాక, మీ కుటుంబ పరిస్థితులన్నీ ఆయన మార్చును గాక. విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం మీ పక్షమే నిలిచి అణచివేయును గాక. ఆయన యుద్ధ భూమిలో దిగాడంటే శత్రువాడు గొలియాతు అయినా ఇంకెవడైనా కానీ ఎంత ఉన్నాడు? 6 మూరల. ఇలా చూడాలన్నీ 6 మూరల జానుడు ఉన్నాడు. దావీదు కొచ్చ వణికిపోతున్నాడు. కానీ దావీదు గుండెలో ఒక ధైర్యం ఏంటో తెలుసా? నా తోడు నీవుంటే, నా ముందు నీవుంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట కూడా గట్టిగా రావట్లే మీకు. నా తోడు సాతానుగాడు రాగానే ఏ సురక్తం చేయం, ఏ సురక్తం చేయం అంటే అది పోతుందా? చెప్పరేంటి? యేసు నామములో ఉంటుంది. అదే దేంట్లో ఉంది పవరు? చెప్పరేంది? యేసయ్య నామంలో ఉంది. నీ నోట ద్వారా అది గట్టిగా ఉచ్చరించాలి. తలితాకుమి అన్నాడు యేసయ్య. ఏమైంది? ఎఫ్రతా గట్టిగా అరిశాడు. అంతే. మూయబడిన ఏమండి నోరు తెరవబడింది. చక్కగా వినికిడి శక్తిని దేవుడిచ్చాడు. నా తోడు నీవుంటే యుద్ధం వస్తుందా? జయం వస్తుందా? నా తోడు నీవుంటే నాకు అప్పుడప్పుడు కొందరు చూస్తే చాలా నవ్వు వస్తుంది. నాకు వీళ్ళు పొరపాటున దయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళకూడదు. అది నాకు ఎదురు సమాధానం చెప్తుంది. అది నేను అందుకే చెప్తాను, మీరు అర్జెంట్ బయటికి పోయినట్టు. చూసారు ఎప్పుడైనా? బయటికి పొమ్మన్నట్టు నేను ఈమెకి పట్టిన దురాత్మ పోయింది, వాళ్ళతోనే పోయింది. నా మాట మీకు అర్థమైందా? ఎందుకని వెళ్తూ పోయిందంటే ఏ లేవా దానికి బలం. ఏసురక్తం ఇది పోదు, ఎప్పటి నుంచో ఉంది కదా. నీ హృదయంలోనేమో ఉంటుంది అని ఉంటుంది. ఎందుకు పోతే? నేనేమో పో 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 అంటే నా గొంతు పోతుంది కానీ అది పోవట్లా. అప్పుడు ఏం చేసాను తెలుసా అమ్మ? అర్జెంటుగా పని ఉంది, కొంచెం అలా బయటికి వెళ్ళి పో అన్న. ఇది ఎలా ఉంటుంది? నేను చూస్తాను, బయటికి పో అన్న. గేటు దాటింది, ఈమెకున్న దురాత్మ పోయింది. సురక్తం చేయి అనకూడదు. ఏదన్నా గట్టిగా బలంగా కొంచెం గట్టిగా లేదు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట యేసు అని చెప్పి ముగిస్తే చాలు ఈ లోకంలో.
అంతకుమించి ఏమైనా కావాలా? ఇందాక చెప్పాను, నా ప్రాణమా తినము త్రాగము అన్ని సంపాదించేవని బతుకు వేడా? మరి దేనికి ఆరాటం పోరాటం? నా మాట మీకు అర్థమవుతుందండి? దేవుడు ఎవరి పక్షమే యుద్ధం చేస్తాడు? అది వారు దేవుని సన్నిధిలో నిలిచి, అయ్యా మా శక్తి చాలదు, వారి ఎదుట మేము నిలబడలేమయ్యా అని ప్రార్థన చేశారు. దేవుడు అంటాడు, ఈ యుద్ధం నేను చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ యుద్ధములన్నీ ప్రభు జరిగించునుగాక. మీకు విరోధంగా లేచిన ప్రతి ఆయుధం అణచివేయబడును గాక. యేసు ప్రభు చెప్పిన మంచి వాగ్దానం ఏంటో తెలుసా? నీ విరోధులు ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కులు నీకు ఇస్తానన్నాడు. ఏంటంట? విరోధులు ఎదురాడుటకు వీలు కాని వాక్కులు నీకు ఇస్తానన్నాడు. అంటే మన శత్రువుల మీద మనకు ఆయన జయమిస్తాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు. చివరి మాట నేను చెప్పి ముగించేస్తా. రాజుల మొదటి గ్రంథం 19వ వాక్య భాగం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ వాక్యం. అందుకాయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు ప్రద్దలాయెను. ఏంటంట? శిలలో చిన్న పిల్లమాయను. యెహోవా గాలి యందు వారికి ప్రత్యక్షం కలి. చేతులు పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా. ఇక్కడ ఒక రోషము కలిగిన దైవజనుడు కనబడతాడు. ఆయన పేరు ఏలియా సేవకుడు. ఏలియా సేవకుడు కర్మెలు పర్వతం మీద దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడు. జాగ్రత్త వినాలి. అహాబు భార్య యెజబెలు ఏం చేసింది? బయలు దేవతలను ఆరాధించే ప్రవక్తలను పెంచి పోషిస్తుంది. అప్పటికి ఇశ్రాయేలీయులందరూ బయలు దేవతను ఆరాధించే తట్లుగా వారి మనస్సు త్రిప్పబడింది. బయలు ప్రవక్తలు విస్తరించారు, బయలుదేవతను ఆరాధించే వాళ్ళు అధికులైపోయారు. ఇశ్రాయేలీలు కూడా వారి వైపు తిరిగిపోయే అవకాశం వచ్చేసింది. ఆ సందర్భంలో ఏలియా దైవ సేవకుడు ఒక్కడే కర్మేలు పర్వతం మీద నిలబడి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా పక్షముగా ఉన్నవారు నా యొద్దకు రండి అన్నాడు. ఆ విషయం అంతా మీకు తెలుసు. ఎద్దుని వధించడం, బలిపీఠం కట్టెలు క్రమంగా పేర్చడం. ఎవరిని ఇజ్రాయేల్ 12 గోత్రాల లెక్క చొప్పున 12 రాళ్లను పేర్చి ఆ కట్టెలు పెట్టి దాని మీద బలి మాంసమును పెట్టి వధించిన మాంసను పెట్టి ప్రార్థన చేయడం, అక్కడ ఒక అద్భుతం జరగడం. ఆ తర్వాత ఏలియా ఏం చేశాడు? తన కత్తెని తీసుకుని బయలుదేవతను ఆరాధించే వారి అందరినీ ఎవరిని చంపివేశాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? బయలు ప్రవక్తలను పెంచి పోషిస్తున్న యెజబెలుకి తెలిసింది. యెజబెలు ఏలియాకు ఒక ఉత్తరం రాసింది. నువ్వు బయలు ప్రవక్తలు ఎలాగైతే చంపావో వారిలో ఒకని వాని వలె రేపు ఈ టయానికి నువ్వు అయిపోతావు, నేను నిశ్చయముగా నేను చంపేస్తానని ఒక వర్తమానం పంపించింది. ఇంతలో ఏలియా భయపడిపోయి కంగారు పడిపోయి పరిగెత్తి ఒక స్థలానికి వెళ్ళి బదరీ వృక్షం కింద అలాగే కూర్చుని కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. అయ్యా, నా వల్ల కాదు నాయనా, ఇంతవరకు నీ కొరకు రోషంగా నిలబడ్డానికి నిలబడలేనయ్యా, నా శక్తి సరిపోదు ప్రభా, ఆమె నన్ను చంపేస్తుందని వర్తమానం పంపించింది. వారి బలవంతులు, శక్తి కలిగిన వారు, వారి ఎదుట నేను నిలవలేను ప్రభా. నా ఎదుట ఉన్న నాకంటే ముందు ఉన్నటువంటి ప్రవక్తల కంటే నేను శేషించబడిన వాడిని ఏమాత్రము కాదయ్యా, నన్ను చంపేనైనా వారి చేతిలో చచ్చేదానికంటే నీ చేతిలో చావడమే నాకు మంచిది, నన్ను చంపే ప్రభా, నేను బ్రతకలేనే. కానీ ఏడుస్తున్నాడు. ఆ మాట చెప్తాను, గట్టిగా హల్లెలూయా చెప్పండి. విశ్వాసి కొన్ని సందర్భాలలో చెలరేగుతున్న పరిస్థితుల్లో సహజంగా తగ్గిపోరు కానీ తప్పిపోరు, కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో కలగవచ్చు. వారి కంటే అభిషేకించబడిన దైవ సేవకుడు తప్పిపోవడం అసంభవం.
ఆ దైవ సేవకుడు కూడా తప్పిపోతున్నాడండి. కారణం ఏంటి? ఆయన ఎదుటున్న సమస్య అంత గొప్పది గనక. జాగ్రత్త వినాలి. ఆ సమస్య చూసి ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు. మరణాపేక్ష కలిగిన వాడే కన్నీళ్ళు విడుస్తున్నాడంటే, ఏడుస్తూ ఇక నేను బ్రతకలేనయ్యా, నా వల్ల కాదు ప్రభా, ఈ సమస్య నేను ఎన్నడూ చూడలేదు, నేను చేయలేను, ఈ సేవ నాకు వద్దు ప్రభా అని ఏడుస్తున్నాడు. వెంటనే దేవదూతకు ఆజ్ఞాపివ్వడం, నేరుగా దేవుని దూత దిగొచ్చి ఏలియాని తట్టి లేపుతుంది. దైవజనుడ ఏలియా, నీ ఎదుట ఆహారం పెట్టబడింది కనుక దీన్ని పూజించి లే, శక్తికి మించిన ప్రయాణం నీకుంది. అప్పటి వరకు భయపడిపోతూ మరణాపేక్ష కలిగిన వాడే నా వల్ల కాదనుకున్న ఆ జీవితంలో చిగురించే అనుభవం. దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో, నువ్వు లే. ఎక్కడ? దేవుడు అంటాడు, ఈ ఆహారం తిను, ఈ నీళ్లు త్రాగు. దేవుడు చెప్పినట్లుగానే ఈ ఏలియా లేచి కాల్చబడిన అప్పం అక్కడ ఉంటే దాన్ని భుజించి కాస్త నీళ్లు తాగాడు. 40 దివారాత్రములు ఎవరిని ప్రయాణం చేసి దేవుడు అన్నాడు, నువ్వు చూపించబడుతున్న ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుని సముఖమందు నువ్వు నిలబడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పర్వతం మీద నా దేవుని సముఖంలో నిలబడు. ఏలియా సేవకుడు ప్రయాణం చేసి దేవుడు చెప్పినట్లుగా పర్వతం మీదకి వెళ్ళి దేవుని సముఖంలో నిలబడ్డాడు. ఇప్పుడు భయంకరమైనటువంటి పెనుగాలి అలా వచ్చిందంట. ఆ గాలికి పర్వతము ప్రజ్వలైపోయి భయపడిపోయిందంట. అన్నీ కూడా శిథిలంగా మార్చబడి చల్లచెదరైపోయాయి. ఆ తర్వాత ఏం జరిగింది? గాలి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షము కాలేదు. రెండవదిగా ఏమొచ్చింది? బహుభయంకరమైన భూకంపం వచ్చిందంట. ఆ భూకంపంలో కూడా ప్రభు అతనికి ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత ఉరుములు మెరుపులు కలిగేయట, దానిలో కూడా దేవుడు అతనికి ప్రత్యక్షము కాలేదు. భయపడుతున్నాడు. గడప దగ్గరకు వచ్చాడు, అలా చూస్తున్నాడు, తన దుప్పటి ముఖం మీద కప్పుకున్నాడు. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏమైపోద్దో నా జీవితం. ఆయా సందర్భాల్లో కూడా మనకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన చెంగు ఇక్కడ వరకు దించుకొని, లేకపోతే మనకున్నటువంటి పైబట్ట నెత్తి మీద వేసుకుని కన్నీళ్లు విడిచి ఏడుస్తూ ప్రభు సన్నిధిలో అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సహజంగా కలిగే పరిస్థితి. గడప దగ్గరకు వచ్చి తన దుప్పటి తీసి ఎక్కడ వేసుకున్నాడంట? ముఖం మీద వేసుకున్నాడు. భయపడుతున్నాడు. ఆ సమస్యను బట్టి ఆలోచనలోకి వచ్చేసాడు. మెల్లనైన స్వరముతో దేవుడు ఇప్పుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా దైవజనుడా, నువ్వులే. అజాయేలు అనబడినటువంటి వ్యక్తిని నువ్వేం చేయాలా? అభిషేకించు. ఆ తర్వాత యోహో అనబడినటువంటి వ్యక్తిని కూడా నువ్వు అభిషేకించు. షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాని కూడా నువ్వు అభిషేకించు. ఇప్పుడు అజాయేలులో నుంచి తప్పించబడిన వాడు యెహూ చంపుతాడు. యెహూ చేతుల నుంచి తప్పించబడిన వాడిని ఎవరు చంపుతారు? ఎలీషా చంపుతాడు. చూశారండి, ముగ్గురిని అభిషేకించమని దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఏలియాతో మాట్లాడు. జాగ్రత్త వినాలి. మనము దేవుని సముఖములో ఉంటే ఏది మనం చేయాలో ఏది చేయకూడదు ఆయన మనకి తేట తెల్లగా తెలియపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియాకు దేవుడు చెప్తున్నాడు, ఫలానా చోటకి వెళ్ళి ఫలానా వ్యక్తులను అభిషేకించు. బైబిల్ గ్రంథంలో కూడా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 27 మొదటి వాక్యం చదవకండి. దావీదు అంటాడు, ఇక్కడ నేను నిలుచుట మంచిది కాదు. దేవుడు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడాలి. ఈ ఏలియాని పర్వతం మీద దేవుని సముఖంలో నిలబడన్నాడు. అలాగే నిలబడ్డాడు కనుక దేవుని యొద్ద నుంచి ఏమొచ్చింది? ఆలోచన వచ్చింది. ఏది చేయాలో ఏది చేయకూడదో ఏలియాకి దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతవరకు మరణాపేక్ష కలిగిన వాడు అసలు ఆలోచనే రావట్లేదు. మీకు మాట చెప్తాను, చేతుల పైకి గట్టిగా వెళ్ళి చెప్పండి. కొన్ని సమస్యలు మనకు కలిగినప్పుడు సహజంగా మనకు ఆలోచన రాదండి. నిజమండి. ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత గొప్ప పాండిత్యం కలిగిన వాళ్ళమైనా, ఎంత నాలెడ్జ్ కలిగిన వాళ్ళమైనా మన ఎదుట ఆ సమస్యను కొన్నిసార్లు మన మైండ్ పనిచేయదు, ఆలోచన రాదు మనకి. ఏలియా అంటే సామాన్యమైన సేవకుడు అంటే గొప్ప దైవజనుడు,
రథముల చేత కొనుపోబడినటువంటి గొప్ప సేవకుడైన, ఓ మహా అద్భుతాలు చేసినటువంటి వాడు, సూచక్రియలు చేసినటువంటి వ్యక్తి, అంత గొప్ప సేవకునికి ఆలోచన కరువైపోయి మరణాపేక్ష వచ్చేసింది. కొన్నిసార్లు మనకు కూడా ఆలోచనకు రాదు, ఏం చేయాలో అర్థం కాదు. దేవుని వాక్యం చెబుతుంది, నేను నిలబడమన్నటువంటి దేవుని సముఖంలో నువ్వు నిలబడు, నువ్వు ఏది చేయాలో ఏది చేయకూడదో నీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతితో పౌలు కూడా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యంలో చెప్తాడు. ఏమన్నా తెలుసా? తిమోతి, యవనస్తుడా, నువ్వు యవనేచ్ఛల్లో నుండి చదవాలన్నమాట. త్వరగా, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తునితో దైవజనుడైన పౌలు చెప్తున్నాడు, నీవు నీ యవనేచ్ఛల్లో నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే పరిశుద్ధులు ఉన్నారే వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెదకి వెంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెబుతున్నటువంటి మాట, నువ్వు ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదో తెలుసుకో. ఏది నీ క్షేమమో ఏది క్షేమము కాదో గ్రహించు. ఏది ఎక్కడ నిలబడితే నీకు మంచో, ఎక్కడ నిలబడకపోతే నీకు క్షేమమో అన్న సంగతి తెలుసుకో. పారిపో. ఆ మధ్య పార్షగారు ఇలాగే వాక్యం చెప్పాడు అంటే, యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల నుంచి. ఆయన ఏమండి బ్రాందీ తాగుడికి అలవాటైన ఆయన మర్చిపోయి బ్రాందీ షాప్లో కూర్చుని తాగుతున్నాడు అంటే వెంటనే ఈ మాట పాస్టర్ గారు చెప్పింది గుర్తొచ్చిందంట. ఇప్పుడు అయ్యగారు ఏం చేశాడు, ఆ బ్రాందీ కలుపుకుంటున్న ఆ గ్లాస్తో పాటు పరిగెత్తుతున్నాడంట. మీకు అర్థం కాలేదనుకుంటా, నా వైపు చూస్తున్నా. దేని పట్టుకుని పరిగెత్తుతున్నాడు? ఆ వాక్యం ఏమని రాస్తుంది? యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల నుండి అంటే దేన్ని విడిచిపెట్టి పారిపోవాలా? మరి ఆయన పారిపోయేటప్పుడు ఎట్లా పారిపోతున్నాడు? అది ఇప్పుడు అర్థమైంది మీకు. గ్లాస్ పట్టుకు పారిపోతున్నాడు అని. ఒరే అసలు దీన్ని కదా విడిచిపెట్టి పారిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపంలో పడిపోతూ ఉంటారు. నేను గనక అమ్మా సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడు అంటే నువ్వేమంటావు? నేను బాప్తిసం పొందా. ఏం పొందా? బాప్తిసం పొందా. సినిమా హాల్కి పాస్టర్ గారు పోవద్దన్నాడు. సాతాను గడు అంటాడు, అంత దూరం ఏం పోతలే, టీవీలో వస్తుంది కదా. ఇదే మరి సులువుగా చిక్కులు పెట్టే. ఎంతమంది సీరియల్ చూస్తున్నారు? అల్లెలు చెప్పండి. మీరు చెప్పరు, మీరు నాకు తెలుసు. నేను చూడలేదనుకో, దేవుడు చూస్తున్నాడా లేదా మిమ్మల్ని? మళ్ళీ అది కూడా నువ్వే చెప్తున్నావు. నేను ఒక్కోసారి ఎందుకు రాలేదమ్మా అంటే అవునన్నా రాలేదన్నట్టే ఉంది. ఇది కూడా ఎందుకు టీవీ కొన్నావు? ఆరాధన ఛానల్, ఆ తర్వాత శుభవార్త ఛానల్, వీషా ఛానల్, ఇంకా సువార్త ఛానల్, నిరీక్షణ ఛానల్, అవి చూద్దామని కొన్నానన్న. అప్పుడప్పుడు మరి యాడ్స్ ఎందుకు చూస్తున్నావు? మా చిన్నతనంలో మెట్టెల సవడి ఏ సీరియల్ ఉండే, అప్పుడు తెగ చూసేవాళ్ళు లేదు. మేము 8th క్లాస్ 10th క్లాస్ అప్పుడు. మా మామ అయితే ఈ కలవరేలు తెగ తిట్టేదాన్ని. ఇప్పుడు కూడా బతికే ఉంది, ఇప్పుడు మానేసిందిలేండి. వస్తున్న మినిస్ట్రీ ఎప్పుడైతే మా ప్రాంతానికి వచ్చిందో స్థితిగతులు అన్నీ మారిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టే వాక్యం ఏమని చెప్తుంది? వాటిని విడిచిపెట్టి పారిపో, అక్కడ ఉండొద్దు.
మనం ఎవరి గురించి చెప్పం కానీ ఎవరని చెప్తే మనం ఏం చేస్తాం? ఇదే మరి. ఎవరి గురించి ఏం చెప్పం, చాలా మంచోళ్ళు, చాలా ఆత్మీయులు ఎవరు బే, కానీ ఎవరని చెప్తుంటే చెవి కోసేసుకుంటారు. వాళ్ళు చిన్నగా మాట్లాడుతుంటే ఇక్కడ డోర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అవసరమండి మనకే? కొంచెం గట్టిగా వెళ్ళి చెప్పండి. ఏంది విన్నట్టుగా కనబడుతున్నారు నాకు? వినలేదా? మరి నవ్వుతో చెప్పరండి సంతోషంగా. అబ్బా ఈ విషయం మనకెట్ట తెలిసిందబ్బా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి, నీ యవనస్తుల నుంచి పారిపో. ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదు దేవుడు ఏం చేస్తుంది? దేవుని సముఖంలో మనం నిలబడితే దేవుడు మనతో పెళ్లి సంబంధాలు మ్యారేజ్ బ్యూరో చేసేస్తున్నారు మందిరాన్ని కూడా. ఏంటంటే పలానా వ్యక్తి చాలా మంచోడండి, నువ్వు చెప్తే అట్ట సమాజం చెప్పాలా వద్దా అండి? చాలా మంచోడండి, అప్పుడప్పుడు ఒక్క సిగరెట్ కాలుతాడు అంతే, అయ్యేంలే. ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో కలిసినప్పుడే కాస్త పుచ్చుకుంటాడు. అబ్బో మిగతా టైం ఏమి చాలా మంచోడు. జీతం ఎంత? 40,000. ఎంత? 40,000. ఎవడికి 40,000? దేనికి? అవునా కదండి? రేపొద్దున్న జీవితాలు ఏమైపోతున్నాయి? దేవుని మందిరానికి వెళ్ళేవాడా, సహవాసులు ఉండేవాడా, సేవకుల యొక్క నడిపింపులు ఉండేవాడా, పరిశుద్ధత కలిగి ఉన్నవాడా? ఇవన్నీ చూడాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మేడి పండు చూడు, పొట్టవీపు చూడు. అబ్బు మీకు భలే తెలుసు ఇవన్నీ. గురిగింజ చూసారు? గురిగింజ ఎట్టుంటుంది? మొత్తం కింద అది మనకు కనపడేది ఎర్రగా తప్ప ఎంత బాగుంది, భలే ఉంది. ఏంటిది బాగుంది? జుట్టు ఎంత పొడుగుంది. ఏం బాగుంది? పెళ్ళి అయిన కానీ నేను చెప్తుందంట నాకు కాఫీ ఎట్లా పెట్టాలండి. ఏంటిది? ఏంటి? ఇక నేను ఉన్నట్టే, నేను తిన్నట్టే నేను ఉన్నట్టే. ఎందుకని? రంగు చూసాం కదా. ఏంటిది? ఈ మధ్య అండి గట్టిగా లేలే చెప్పండి. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య పెళ్ళయింది, భార్య భర్తలకు పెద్ద గొడవ అంట. ఎందుకని? నువ్వు తెల్లగా ఉన్నావు, నేను తెల్లగా ఉన్నా, మనకు పుట్టినోడు నల్లగా ఎందుకు పుట్టాడు? నువ్వు తెల్లగా ఉన్నావు, నేను తెల్లగా ఉన్నా, పుట్టినోడు నల్లగా ఎందుకు పుట్టాడని పెద్ద రాధంతం గొడవ. ఏం చేయాలో అర్థం కాక నాలంటే ఒక సేవకుడిని పిలిచారట. పిలిస్తే మనం ఏం చెప్తూ, ప్రభు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు. ఆశీర్వాదం కాదయ్యా, ముందు మా మధ్య సమస్య, ఈడు ఎలా వచ్చాడు చెప్పాలా. ఏం అర్థం కాలేదట. అమ్మ నేను ప్రార్థన చేసేవాడిని కానీ, నేను ప్రవచనాలు చెప్పేవాడిని, దర్శనాలు నేను దానియేలుని కాదమ్మ, యోసేపుని కాదమ్మ అని పోయాడట. మొత్తానికి ఏంటంటే ఆ నల్లగా ఎందుకు పుట్టాడు? అసలు వాళ్ళ భార్య ఒరిజినల్ కలర్ ఏంటి? నలిపే. పెళ్ళి ఎవరు చేసుకోవట్లేదని సర్జరీ చేయించుకుందంట. కలర్ ఎట్టుంది? ఫోన్ పై కలర్ నల్లగా ఉన్న జీన్స్ మాత్రం ఎలా ఉంటాయి? మరి పుట్టేవాడు ఎట్ట పుడతాడు? ఈమె మాత్రం తెల్లగా కనపడిన సర్జరీ చేయించుకుంది కనుక అట్ట ఉంది నాయనా, ఈమె లాన్ జీన్స్ మాత్రం నలిపేనైనా అని చెప్పాడు. అర్థమవుతుందండి? గురిగింజ ఎట్ట కనపడుతుంది? ఎర్రగా ఉంటుంది. దానికి ఎన్నేముంటుంది? తెల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుంది. కొంతమంది జీవితాలు కూడా అలాగే ఉంటాయి. పైకి కనబడినట్లుగా ఉందని చెప్పి తొందరపడి లేనిపోయిన సమస్యలు పడిపోయి ఏమండి తర్వాత బిడ్డ కళ్ళ ముందు ఏడిస్తే మంచిది కాదు. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏదన్నా చేసేటప్పుడు సంతోషంగా ముందు 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ బిడ్డలను యేసయ్య ఘనపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. యవనస్తులారా ఎలా ఉండాలంట? ఎవరి నేర్చుల నుంచి పారిపో. దైవజనుడైన పౌలు తిమోతి యవన సేవకుడిగా చెప్పాడు. ఆ ప్రకారంగా ఉన్నాడు, గొప్ప పరిచర్య చేశాడు. కనుక దేవుని సముఖంలో మనం ఉంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో దేవుడు మనకి బోధిస్తాడు. ఒకటి, ఆయనలో నిలవాలి, అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. రెండవదిగా దేవుని సన్నిధిలో నిలవాలి, ఏ శత్రువుని ఎదుట యుద్ధం ఆయన చేస్తాడు.
మూడవదిగా ఆయన సముఖంలో నిలవాలి. ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో నీకు బోధిస్తాడు. నీ కుటుంబమును యేసయ్య ఆశీర్వదించి సకల దీవెనలతో నడిపించి గణపరచును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడిన మాటలను ఒకసారి